కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్ఈజెడ్ భూముల అంశంపై జనసేన నాయకులు స్పందించారు. కొత్తపల్లి మండలం కోన పాపపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జనసేన ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ ఎస్ఈజెడ్ భూ ప్రాంత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. రైతులకు తిరిగి ఇచ్చే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి 80 మందికి పైగా రైతులు లబ్ధి పొందినట్లు తెలిపారు. అనంతరం జనసేన నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ మొదటి నుండి రైతులకు అండగా నిలుస్తుందని, ఎస్ఈజెడ్ భూముల రిజిస్ట్రేషన్ ద్వారా అది నిరూపితమైందన్నారు. త్వరలోనే మిగతా రైతులకు కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన సజ్జు ఎస్ఈజెడ్ రైతుల ఆదుకున్న పిఠాపురం అంటే అవి పట్టుకున్నా సరే ఇలా చూడండి. జై జనసేన జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎస్ఈజెడ్ ప్రాంతంలో మరి అందరికీ తెలిసిన విషయమే. మరి ఎస్ఈజెడ్ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో గతంలో పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా అవసరాలకి భూములు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఏదన్నా పెళ్ళికి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ గ్రామాలకి ఎవరన్నా వచ్చినప్పుడు వీళ్ళ భూములన్నీ ఆన్లైన్లో ఎస్ఈజెడ్ అని చూపిస్తున్నాయి, వీళ్ళ భూములు అవుతాయో లేదో, రేపు ఎస్ఈజెడ్ వాళ్ళు ఏం చేస్తారో తెలీదు అని లేనిపోయిన అపోహల్లో ఉండి మరి చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వని పరిస్థితుల్లో ఈ గ్రామాల్లోకి సరిగ్గా వాళ్ళ భూములు వాళ్ళ పేర్ల మీదే లేవు, ఆ గ్రామాల్లో మనం పిల్లల్ని ఇచ్చినా మరి వాళ్ళ భూములు ఆల్వో కాదో తెలీదు అన్న పరిస్థితులు మరి ఎస్ఈజెడ్ గ్రామాల్లో గతంలో నెలకొంది. మరి ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎప్పుడైతే మన పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగిందో ఆయన దృష్టికి ఈ ఎస్ఈజెడ్ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మరి రైతులకి భూములు ఇవ్వడమే కాకుండా ఇలా ఎంఆర్ఓ ఆఫీసులకి అక్కడికి ఇక్కడికి తిరగకుండా ఆటో మ్యూటేషన్ అనే పద్ధతి మరి తీసుకొచ్చి ఈవేళ రిజిస్ట్రేషన్ అయితే మరి రేపో ఎల్లుండో ఆన్లైన్లో చెక్ చేసుకుంటే మరి వారి పేరు మీదకి మారిపోయి ఉండే పరిస్థితి ఈవేళ నెలకొంది. మరి రిజిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ నమస్కారం. అలాగే మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎస్ఈజెడ్ గ్రామం ఎస్ఈజెడ్ శబ్ద బాధ్యతల గురించి ఇక్కడ రైతుల గురించి కూడా మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఇక్కడ శత రైతులకి అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదే రకంగా అప్పట్లో కూడా మరి జగన్ గారి పరిపాలన విధానం కొనసాగుతూ ఉండగా 2018లోనే ఆయన ఎస్ఈజెడ్ మీద ఒక కమిటీని వేసి పులిశెట్టి సత్య గారిని, అలా శివశంకర్ గారిని, అలాగే ఇక్కడ ఉండేటువంటి నిపుణుల్ని, న్యాయ నిపుణుల్ని తీసుకొచ్చి దీని మీద అధ్యయనం చేయించి ఆయన దీని మీద ఒక అవగాహన సేకరించడం జరిగింది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకోవడం, మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎక్కడం మన రైతులందరికీ కూడా ఒక అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భూములు తిరిగి ఎంత తొందరగా తిరిగి వస్తాయని ఎవరు అనుకోలేదు. కనీసం 20 సంవత్సరాల నిరీక్షణ చేశారు ఇక్కడ రైతులు. భూములు కోల్పోయి వ్యవసాయాలు చేసుకోక దాని మీద గవర్నమెంట్ నుంచి వచ్చే వృత్తి రాక వాళ్ళకి ఆదాయం లేక ఎన్నో రకాలుగా ఎన్నో అవస్థలు పడి పెళ్ళిళ్ళు అవ్వక ఊరు వదిలి వలస వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఇక్కడ రైతులకి ఏర్పడతాయి. అదే టైంలో మరి చాలా పవన్ కళ్యాణ్ గారు మన అదృష్టం చేతు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వచ్చి మరి ఇక్కడ ఉండేటువంటి శత బాధ్యతలను ఆదుకుని ఇక్కడ ఉండేటువంటి శత రైతులకి ఒక దారి చూపించిన ఏకైక